ఈసారి మాత్రం జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. లేదంటే కాదండి, నిన్న ఇలా కాదు కానీ 100% నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇటు తిరిగింది. లేకపోతే అసలు లోకాభిరామాయణం మాట్లాడుతావు తప్ప నువ్వు 300 రూపాయలు దక్షిణ తీసుకుంటున్నావు లేదా 600 తీసుకుంటున్నావు. నువ్వు యజమానికి నీ బాధ ఏంటి? యజమానికి కావాల్సిన వివాహం నువ్వేం చేయాలి? ఇక్కడ నువ్వేం చేయాలండి? జపంలో నేను అందుకే జపం చేసేటప్పుడు ఫోన్స్ అన్నీ బయట పెట్టిస్తా. అన్నీ బయట పెట్టాలి, బయట పెట్టాల్సిందే. లేకపోతే నువ్వు రావద్దు, వద్దు, మీ స్థాయికి నేను తగిన వాడిని కాదు. బయట పెట్టాల్సిందే ఫోన్లు. ముందు సర్వము మనిషిని భ్రష్టు పట్టించేది ధ్యానం. ఇక్కడ జపంలో నేను చెప్తున్నాను, నీకు మనసు లోపించేది ఎక్కడంటే ఫోన్ వల్ల. ఎవరో ఫోన్ 11:30కు కార్యక్రమం ఉందట, 11:30కు కుదురుతుందా అని చెప్పి ఇతను జపంలోనే వాయిస్ మెసేజ్ పెడతాడు. చాలా మందిని చూసాను. నీ జపం ఏమైంది? నీకు ఇప్పుడు ఈరోజు నీకు అన్నం పెట్టేది మహేందర్ కదా, మరి ఆ యజమానికి నువ్వేం న్యాయం చేస్తున్నావు? కాబట్టి ఇది అంతరించిపోతుందండి. నేను ఈ మాట అంతా ఎందుకు తీసుకొచ్చానంటే, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, మహానుభావులు, వాళ్ళు ఈ మాత్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టే, మహా పండితులు సుస్వరంగా న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇంకా భూమి కక్ష మారకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పురోహితం అంతరించిపోవడానికి కూడా పౌరోహితులు కూడా కొంత కారణమే. ఎందుకంటే న్యాయం లేని ఏదైనా సరే రాను రాను అంతరించిపోతుంది. ఏమంటే మీరు కిరాణా షాప్ పెట్టారు, కల్తీ అమ్ముతున్నారు సార్, తెలియదు, 2 ఏళ్ళు తెలియదు, 3 ఏళ్ళు, 4వ సంవత్సరం కుప్పగూలిపోతుంది మీ వ్యాపారం. అలాగే పౌరోహిత్యంలో ఉండి జపాలు చేస్తాము, లేదంటే లైక్ ఇంకోటి పితృకర్మలు, ఎన్ని దుర్మార్గాలు. నేను పితృకర్మ అంటే అది ఒక గొప్ప కర్మ. భోక్త చేసేటప్పుడు ఛాయ్ తాగి కాఫీ తాగి ఆరోగ్యం షుగర్ ఉంది, ఛాయ్ కాఫీ తాగా ఓకే. టిఫిన్ చేసి భోక్తకు కూర్చుంటే అది మహా పాపం అండి. టిఫిన్ చేసి భోక్తకు కూర్చొని నీ 250, 400, 1000 రూపాయలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. బట్ దీనివల్ల నీ కొడుకు ఎలా ఉన్నాడు, నీ బిడ్డ ఎలా ఉంది, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావు? నువ్వు చేసే వృత్తికి న్యాయం చేయకపోతే పిల్లలకు తాకుతుంది తెలుసా? వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడమో, ఎదురు మాట్లాడటమో, ఉద్యోగం లేక, పెళ్లి కాక, ఎలాగంటే ఒక బడ్డు బైరాలాగా అలా ఉండిపోతారు ఇంటి మీద. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపం? రోజు నువ్వు 1000 రూపాయలు మోసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు ఆ పాపాన్ని, అది పెరిగి పిల్లల మీద పడుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, ఈ పౌరోహిత్యం అంతరించిపోవడానికి అన్నిటికీ అంటే అంతరించిపోవడం కొంత కలి ప్రభావము, సమాజం యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటివి కూడా ఉండకూడదు అంటున్నాను. వీటి ప్రభావం కూడా పడుతుంది, తప్పకుండా పడుతుంది, నో డౌట్. ఎలాగో ఇంత శాస్త్రం చెప్పారు కాబట్టి గురుగారు, ఈ 2025 వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే అమెరికా నుంచి ఒక స్టోరీ ఎవ్రీ టైం బయలుదేరుతూనే ఉంటుంది. 2012లో అంతమైపోయిందని చెప్పారు, 2020 అంతమైపోతుంది అన్నారు. ఇప్పుడు కొత్తగా 2025 కొంత చాలా కష్టంగా ఉంటుందని భయపెడతా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి అన్ని ఛానల్స్. అవునండి. దీని మీద మీరు చేసినటువంటి అధ్యయనాలు ఏంటి? యాక్చువల్లీ ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి సంవత్సరం ఇది కుప్పగూలిపోతుంది లేదా సునామీ వస్తుంది. అసలు మనకు మహర్షులు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ను రాసేశారు. 4,20,000. అది జరగంది, ఇదేం కుప్ప కూలిపోదు. అయితే ఏమవుతుందంటే మన కలుషితం వల్ల అన్నీ చచ్చిపోతూ మనం జనాభా తగ్గిపోతుందేమో తప్ప కలియుగం ఏమో అంతం అవ్వదండి. ఆల్రెడీ ఆయన రాసుకొని వచ్చాడు, కలిపురుషులు రాసుకొని వచ్చాడు. మన వల్ల చేయగలిగేది ఏంటంటే ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు, కలుషితం చేయొద్దు, వీటిని మనం డిసిప్లిన్గా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెక్స్ట్ ఇయర్ 2012లో 12 అన్ని 12s వచ్చాయి, సునామీ వస్తుంది. భూమి అంతం అవ్వడం అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవాళి అంతమవుతారు, భూమికి ఏం కాదు, అదే సేమ్ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది, మళ్ళీ కొత్త, ఇవన్నీ కామన్, ఎక్కడికి పోవు. కలియుగం అయిపోతుంది, మళ్ళీ ఇంకో యుగం వస్తుంది, మానవాళి అంతం అవుతారు అంతే. రెండోది, ఎటువంటి ప్రతి సంవత్సరం ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఇది ఉంటుంది. ఇక పాయింట్కి వస్తే ఈ షష్టగ్రహ కూటమి ఏమండి, ఈ ఎప్పుడైనా సరే ఒక రాశి. షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలో కలవడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. రాశిలో కలవడం అంటే ఎలా అంటే, ఇప్పుడు రవి 30 రోజులకు ఒక రాశి మారుతుంటాడు. చంద్రుడు రోజున్నరకు 2 రోజులకు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు. లేదు శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ గ్రహాలు శుక్ర బుధులు
45 రోజులకు అలా మారుతూ ఉంటారు. కుజుడు కుజ స్తంభనం అయినప్పుడు 3 నెలలు 6 నెలలు ఉంటాడు, లేదంటే మళ్ళీ నెలకు 2 నెలలకు అలా మారుతూ ఉంటాడు. అలాగే గురువు సంవత్సరం, రాహుకేతులు సంవత్సరంన్నర, శని 2.5 ఏళ్ళు, ఇలా రాశులు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క పాపపుణ్యాలు ఆ గ్రహ రాశిలు అంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు అవి పాపపుణ్యాలు అంటే యోగ అవయోగాలు ఆ రాశి వారిపైన చూపిస్తాయి, వాళ్ళు అనుభవించవలసిందే. ఓకేనా. రెండోది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, అది పాయింట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఇక సమాధానం ఏంటంటే ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు కలవకూడదు, కలిస్తే ఆ యొక్క స్థానాన్ని భంగం చేస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకు మీన రాశిలో ఉదాహరణ తీసుకొని చెప్పరా. ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా లగ్నాతు దశమంలో 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, అబ్బా కేంద్రంలో అసలు నాలెడ్జ్ లేనివాడు ఏంటండి అని అడుగుతాడు. కొంత నాలెడ్జ్ ఉన్నవాడు కొంత అంటే ఏమీ లేదు కొంత ఉన్నవాడు ఏంటంటే కేంద్రంలో 4 గ్రహాలు ఉన్నాయి, నాకు విపరీతంగా యోగిస్తుంది అనే ఫ్లోలో ఉంటాడు. అసలు ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు లగ్నానికి దశమంలో ఉంటే వాడు వృత్తిపరంగా మోసపోతాడు, లేదా నష్టపోతాడు, లేదంటే సరైన సెటిల్మెంట్ ఉండదు. లేదా సప్తమంలో ఉన్నారు, 2 పెళ్ళిళ్ళు అవ్వడం, లేదా పెళ్ళి అవుతుంది, భార్య దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు, బట్ బయట చేసే పనులు అతను చేస్తూనే ఉంటాడు. ఇంకొక అదే రాశిలో శత్రువులు ఉంటే, అంటే ఉదాహరణకు శనితో రవి ఉన్నాడు, లేదా శుక్రుడితో రవి ఉన్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఇతను రెడ్ హ్యాండెడ్గా భార్యకు దొరకడం, లేదు ఉదాహరణ ఏదో తప్పు చేస్తూ సప్తమం ఒక్క భార్య విషయమే కాకుండా ఆపోజిట్ పర్సన్ అంటే ఒక దొంగతనం చేస్తూ పార్ట్నర్కి దొరికిపోవడం, ఇలా ఆ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని భంగం చేస్తాయి. అంటే లైక్ పుత్రుడు, ఒక పిల్లల విషయంలో తీసుకోండి, పంచమంలో గురువు ఉన్నాడు అనుకోండి, సంతానం లేని వాళ్ళు ఉన్నారు, ఆలస్య సంతానం ఉన్నారు, దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కారకో భావనాశయ, పుత్రకారకుడు సంతానకారకుడు గురువు పంచమంలో ఉండకూడదు. అలా ఇక్కడ ఏమైపోయింది, 6 గ్రహాలు రావడం కొంత ఎఫెక్ట్ అనే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే ఉన్న కాలమాన పరిస్థితి 29 మార్చు 6 గ్రహాలు కలుస్తాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో. తర్వాత ఏప్రిల్ ఎంతకాలం అదే చెప్తున్నాను, అది 3 రోజుల్లోపే ఒక గ్రహం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. 5 ఉంటాయి, ఆ 5 సుమారుగా ఒక 20 రోజులు ఉంటాయి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది. తర్వాత ఒక నెల 2 నెలలు ఓవరాల్గా అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నెలలు ఓకే ఎక్కువగా. తర్వాత దానికి డివైడ్ అయిపోతాయి. ఏంటి ఈ గృహ కూటమి వల్ల మానవాళి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయని దీని అర్థమా, లేకపోతే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షష్టగ్రహ కూటమి వలన మనుష్యులకు సమస్య వస్తుందా అంటే వారి జాతకంలో మీనరాశి ఏ స్థానం అయిందనేది తీసుకోవాలి. అది దశమ స్థానమా, లేదా చంద్రాతు మీనరాశి ఎక్కడుంది, లేదా లగ్నాతు మీనరాశి ఎక్కడుంది, ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు వీళ్ళ రాశి నుంచి అంటే అదే చంద్రాతు ఈ సపోజ్ చంద్రస్థానం నుంచి ఒక 7వ స్థానం అనుకుందాం, 7వ స్థానంలోకి ఇన్ని గ్రహాలు వస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి, వైవాహిక పరంగా సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదా వివాహం అవ్వటము, లేదా వివాహము అవ్వకుండా బ్రేక్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి అత్యంత ప్రమాదము అనడానికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి కాలక్రమేణా జరిగేటటువంటి అనార్థాలకు సమస్య ఉండదు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చిందండి, అప్పు వస్తే అందరం బాధితులమే, అందరం కట్టాలి, తప్పదు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్లకైనా ఖచ్చితంగా ప్రతి రూపాయితో సహా మనం కట్టవలసిందే, అది ఓకే. అలాంటిదే ఈ షష్టగ్రహ కూటమి కూడా. ఇక్కడ మీనరాశిలో జలరాశిలోకి వచ్చాయి కాబట్టి అందులో బుధుడు నీచలో ఉన్నాడు, రేవతి నక్షత్రంలో ఉగాది వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ప్రభుత్వం పైన అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అపకీర్తి, ఎందుకంటే రాజే ఇక్కడ భంగమయ్యాడు, ప్రభుత్వం పైన అపకీర్తి రావడం. రెండోది, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే
జలరాశిలో ఉండడం ద్వారా ప్రకృతి సంబంధితమైన విపత్తులు 25లో ఉంటాయి. అందరు సహజంగా ఇదే చెప్తా ఉన్నారు, ఎందుకలా గురుగారు? ప్రకృతిపరమైన ఎందుకంటే అండి, గతాన్ని ఎప్పుడు కూడా ఏ జ్యోతిష్కుడైనా బ్రహ్మజ్ఞాని ఏం కాదు. నేనైతే కాదండి, మహానుభావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏది క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే గతంలో జరిగినటువంటి వాటిని గతంలో షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఏం జరిగింది, గతంలో పంచగ్రహ కూటం వస్తే ఏం జరిగింది, ఇవి కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తారు. గతంలో వచ్చినప్పుడు గతంలో పంచగ్రహాలు కలిశాయి. పంచగ్రహాలు కలిసినప్పుడు మనకు కరోనా వచ్చింది. ఎగ్జాక్ట్ కలిసిన రోజే తొలి కరోనా కేసు బయటపడింది. ఓకేనా? కరోనా అనేది మనకు చాలా ఎంత డ్యామేజ్ చేసిందో మనకు తెలుసు. కానీ అంత స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అని మనం భయభ్రాంతులకు అవ్వద్దు. ఎందుకంటే దానికి మించిన డ్యామేజ్ ఇంకా ఉండదు. అంత డ్యామేజ్ జరిగింది. ఇంకోటి, ఎటువంటి డ్యామేజ్ అయినా సరిదిద్దుకునే శక్తిని మనం సృష్టించుకున్నాం. భగవంతుడు సృష్టి చేస్తే సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేశాడు ఇవాళ. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇల్లు కూలిపోతే 6 నెలల్లో మళ్ళీ ఇల్లు కట్టుకునే అన్ని పరికరాలు మన దగ్గర ఉన్నాయి. ఆ బలం ఉంది. అసలు అన్నం లేని చోటు ఉంటే నువ్వు అన్నం కింద పడితే అమ్మో అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి సంబంధిత విపత్తులు వస్తున్నాయి, దాన్ని ఎలా ఆపుతావు? ఎలా ఆపాలి? మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు తపస్సు చేయాలి. తపస్సు చేసేవాళ్ళు ఏరి సరిపోదు. ఈ తపస్సు సరిపోదు. 100 కిలోలు బరువు నా నెత్తినేస్తే నా స్టామినా సరిపోదు ఆ 100 కిలోలు మోయడానికి. కాబట్టి ఈ పాపత్వం అనేది అక్కడ సృష్టింపబడుతోంది 6 గ్రహాలు కలిసి. దానికి మనం అంతా ఏం చేయాలంటే 100% మన మెడిటేషన్ పెంచాలి, పూజలు పునస్కారాలు 100% పెంచాలి. అవి మనల్ని కాపాడుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, వ్యక్తిగత జాతకానికి దాన్ని ఆమోదించకూడదు. మీనరాశిలోకి వస్తున్నది, మీనరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీనరాశి వాడికి మొత్తం ఇక వాడు రోడ్డు మీదకి రావడం ఖాయం, అలా మాట్లాడకూడదు. మీనరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి నుంచే విపరీతంగా ఇప్పుడు భాగ్యాధిపతి దశ ఉంది. నా ఫ్రెండే, ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు, భాగ్యాధిపతి దశ ఉంది. అతనిది రేవతి నక్షత్రం, మీనరాశి. ఇంకా బాగా సంపాదించి 100% పెద్ద స్టేజ్లో రాబోయే రోజులు ఉంటాడు. 2039 వరకు అద్భుతంగా ఉంది అతనికి. కాబట్టి అలా భయాన్ని సృష్టిస్తేనే మీరు మమ్మల్ని వ్యతిరేకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఎవరికి ఎటువంటి విపత్తు జరగదు. రెండోది, ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయి. వ్యక్తిగతంగా డ్యామేజెస్ రావచ్చు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి. ఇంకా అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఎక్కువగా బుధుడు, శని, రాహు, చంద్రుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా కరువు లాంటి, అదే చెప్తున్నాను. ఇక్కడ బుధుడికి ఒక్కడికి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. రవి ఉన్నప్పటికీ మిత్రరాశే, చంద్రుడికి మిత్రరాశే, శనికి కూడా మధ్యమం, ఇంకా శుక్రుడికి పర్వాలేదు మధ్యమం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి తప్ప కరువేం రాదు. నీళ్లు లేక ఇబ్బందులు ఏం పడరు. అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఏమి ఎక్కువగా ఉండవు. లాస్ట్ ఇయర్ 23-24 తీసుకుంటే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఈ ఇయర్లో అలా ఏముండదు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు, అకాల వర్షాలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, లేదంటే నీటి సంబంధితమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వచ్చే కరువు కాకుండా ఎక్కువగా తర్వాత నీటి సంబంధితమైన వ్యాపారాలు కూడా డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్ని వ్యవసాయ రంగంలో ఈసారి ఎక్కువగా అంటే ఎక్కువ మనం ఎక్కడి వరకు దీని ఫలితం గురువు మారే వరకే. మళ్ళీ గురువు మారితే అన్ని కంట్రోల్ చేస్తాడు. గురువు మిథున్ రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆగస్టులో, తర్వాత మళ్ళీ అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు చూడండి, బిఫోర్ ఆగస్ట్, ఆఫ్టర్ ఆగస్ట్ రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అంటే ఫ్యూచర్లో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. మళ్ళీ 2025 సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా ఈ నీటి సంబంధితంగా చేసేవన్నీ వ్యవసాయం అదే, ఈ రొయ్యల చెరువులని, చేపల చెరువులన్నీ అవే. కాబట్టి ఆ వాటిలో డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు. లేదా ఆ వచ్చిన పంట సరిగా వచ్చిన సేల్ అవ్వక ఇబ్బంది ఉండొచ్చు. సడన్గా రేటు పడిపోవచ్చు. అదే పండినప్పుడే అకాల వర్షాలు అప్పుడప్పుడు రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అది ప్రకృతి సంబంధితంగా జరుగుతుంది. మరి ప్రభుత్వాల మీద అత్యధికంగా అవమానాలు అది ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ బుధుడు మైనస్లో ఉన్నాడు. ఏంటండి గురుగారు చెప్తూ ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలు అంటే ప్రభుత్వాలకి అవమానకరంగా ఉంటాయి రాజ్యాలకి అని చెప్పారు. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే స్టేట్ రాజకీయాలు మాట్లాడాలా ఇప్పుడు, లేకపోతే సెంట్రలా, లేదా ఎనీ రాజకీయ పార్టీలకా? ఇక్కడ రాష్ట్రము మనం సృష్టించుకున్నామండి.
ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ప్రపంచం మొత్తంలో రాజులు ఒక 170 మంది ఉన్నారు, లేదా స్టేట్ వైజ్ తీసుకుంటే ఒక 400 మంది, ఒక 1000 మంది ఉన్నారు, అందరికీ ఆమోదిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువగా ఇక్కడ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నటువంటి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అనుభవించే స్టేటస్, మీరు కష్టపడి ఎంత టాలెంట్ ఉపయోగించినా కలిసి రాకపోతే మీరు ఈ స్థితిలో ఉండరు. 100% ఇది ప్రూవ్డ్ అండి. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వెళ్తారు. వీసా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇచ్చాడో తెలియదు, వాడు వచ్చి చెప్తుంటాడు, నన్ను ఏం అడగకుండా ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, వీసా ఇచ్చాడు అంటారు. ఒక పాపం ఆవిడ దాదాపు ఇప్పుడు 4 సార్లు రిజెక్ట్ అయింది. 100% మీరు ఇప్పుడు ఇవాళ కూర్చొని మీరు అనుభవిస్తున్న యోగం గత జన్మ పుణ్యాన్ని పట్టుకొని గ్రహాలు మీకు ఇస్తాయి. అలాగే రాజై కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలు అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తారు. బట్ దీని ప్రభావం కూడా అనుభవించక తప్పదు. కానీ దేని బేస్ చేసుకొని చెప్తున్నారు? కొంపదీసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫామ్ అయ్యి కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నారా? శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునే మాట్లాడతాను. అప్పు ఇక్కడ ఒక చోట ఏంటి, ప్రతి చోట ఉందే అప్పు, ప్రతి చోట ఉంటుంది. అప్పు అంటే అభివృద్ధి అండి. వాళ్ళు చెప్పే మాట అదే కదా, అప్పు అంటే అభివృద్ధి అంతే. అక్కడ అది ప్రమాణం తీసుకొని చెప్పడానికి ఏమీ లేదు. వాస్తవంగా అభివృద్ధి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నా చిన్నప్పటికి ఇప్పటికీ అద్భుతం. ఇప్పుడు ఇది ఒక మహా అద్భుతం, రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతం అవుతుంది. ఓకేనా? అలా కాబట్టి ఇక్కడ ఎక్కడ అద్భుతం ఉంది? చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ ఒక్కటే లేదు, రియల్ ఎస్టేట్ ఒక్కటే, అది కూడా సెట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత సెట్ అవుతుంది. పోనీ అదొక్కటే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి, ఏ రంగం బాగుందని మీకు అనిపించింది? అన్ని రంగాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు లాగా అడగొద్దు నేను, పర్లేదండి, అన్ని రంగాలు బాగున్నాయి. ఇప్పుడు కుప్పగూలిన సాఫ్ట్వేర్ కూడా కోలుకుంటుంది. రెండోది అసలు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి లింక్ పెడుతున్నారు కానీ సంబంధం లేదండి. అదెట్లా? అంతవరకు చాలా మునుపటి కేసీఆర్ ఉన్న టైంలో చాలా బాగుంది అనే వ్యక్తులు ఇప్పుడు 100% బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది, అంత దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకా బాగుంది. అలా కాదండి, ఇక్కడ కాలక్రమేణా గ్రహాల యొక్క నాయకత్వాలు మారినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఈయన వచ్చిన టైంకి అది వచ్చింది, ఆ నింద ఈయన మోస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్పిన డాట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. 100% అండి. ప్రభుత్వాలు ఇంకా పడతాయి ఉంటాయి. ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా నిందలు మోస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక చిన్న డ్యామేజ్, ఒక మరణమే జరిగింది, అది ప్రభుత్వం మీద హల్చల్ చేస్తారు. ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక చదువుకునే విద్యార్థో లేదా ఇంకోటో ప్రతి ఇన్స్టెంట్ ఇంకా ప్రభుత్వానికే లింక్ పెట్టి దీనివల్లే మీ యొక్క అశ్రద్ధ వల్ల, మీ చాతగానితనం వల్ల అనేవి ఉంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి, కామన్. బట్ ఈ 6-7 నెలలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, అసలు రియల్ ఎస్టేట్ కుప్పగోలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఏంటి? ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సడన్గా రేట్లు లక్షలు పెంచాయా లేదా డౌన్ చేశాయా? ఏమి ఉండదు కదండి. బేసిక్ అంటే దెబ్బ పడినప్పుడు, ఇప్పుడు నాకే ఇంట్లో మా భార్యకి నాకు గొడవ అయింది అనుకోండి, నేను ఏదో ఒకటి లింక్ పెట్టుకుంటాను. ఆ రోజు నేను ఎదురు రావద్దు అంటే ఇక చూసినా వాడు అసలే ఒంటి కన్ను మెల్లకన్నుడే వాడు అని నేను ఏదో అంటాను, బాధలోనో కోపంలోనో. లేదంటే ఉదాహరణకు ఒక కొబ్బరికాయ కొడితే అది డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ రోజు నాకు ఒక క్లయింట్ డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు, చూసా దీనివల్ల అయిందని నేను నా మైండ్ అన్నీ చెప్పేవాడిని నేనే. మా గురువుకి ఎవరికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, రేపు పొద్దున్నే శివాలయానికి వెళ్ళు, అభిషేకం చేయి. ఎలాగూ టైం టేకింగ్ ప్రాసెస్లో పని అవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఏ పని అయినా డిలే అయిన పని రేపో ఎల్లుండో అవ్వవలసిందే. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే, నీకు ఈ గ్యాప్లో నువ్వు భయపడకుండా ఉండడానికి ఫలానా జపం చేయి. ఆ జపం అయిపోయేసరికి 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజులు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇస్తాడు. పాయింట్ అది. ఓవరాల్గా మనకు ప్రభుత్వాల పైన వచ్చేటటువంటి నిందలకు రియల్ ఎస్టేట్ ఇంకోటో మనం లింకు పెడతాం తప్ప పూర్తి బాధ్యులు వాళ్ళు కాదు. వాళ్ళు శ్రద్ధ తీసుకునే అంతెందుకు, నాకు పోలీస్ శాఖ వాళ్ళు నన్ను కాపాడినంత ఎవరిని కాపాడుండరు, అంత ప్రొటెక్ట్ చేశారు నన్ను. మరి ఈరోజు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళే. ఎన్నో అన్యాయాలు, నన్ను ఎంతోమంది మోసం చేస్తే అన్నిటికీ వాళ్ళు ముందరుండి అన్నిటికీ న్యాయం చేశారే. కాబట్టి అలా తీసుకోవడానికి లేదు. ప్రతి దానికి కూడా
ఖచ్చితంగా గ్రహస్థితి వల్లే కారణమని నేను అంటాను. మిమ్మల్ని పొలిటికల్ తక్కువ అడిగి ఇప్పుడు శాస్త్రాల పరంగా ఎక్కువ అడిగే ప్రయత్నం చేస్తాను. ఓకే. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక యాగము హోమం లాంటివి చేసేవాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువగా కనపడనట్టుగానే కనిపించినాయి. ఓకే. మరి మీరు కేసీఆర్ గారిని సమర్థిస్తారా, ఈయన్ని సమర్థిస్తారా? అసలు ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రభుత్వంలో పాలించినటువంటి నాయకుడు ఎలా ఉండాలి, ఆ రాజు ఎలా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సార్, దైవికమైన ఆరాధన చాలా ముఖ్యమండి. దేవతారాధన ముఖ్యం. రాజు చేయాలి, ఆయన పనులు మానుకొని నేను చెప్పను, కానీ ఏదో రూపేణ చేయిస్తూనే ఉండాలండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఎలాగైతే ఇప్పుడు వెహికల్, ఇప్పుడు సీఎం గారు వెళ్ళే వెహికల్ని 100 సార్లు చెక్ చేస్తారు. ప్రోటోకాల్ మొత్తం ఒక 10 కిలోమీటర్ల వరకు చెకింగ్ ఉంటుంది. ఎలాగైతే ఆయన ప్రొటెక్షన్ గురించి వెహికల్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మి చేస్తారో, భగవత్ అనుగ్రహం సృష్టిని కాపాడుతుంది, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంటుందని నమ్మి చేయాలి. ఇన్ని చేస్తున్నాం కదా. ఒక వ్యక్తి ఒక పలానా వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అడిగితే పలానా వాళ్ళకి ఇన్ని కోట్లు, పలానా వాళ్ళకి ఈ భవనం, పలానాకి చేస్తున్నారు. అలాగే పూజలు అనేవి ఏం దుర్మార్గమేం కాదండి. పూజలు యాగాలు చేస్తే అదేం తప్పేం కాదు. మీరు డైవర్ట్ అవ్వద్దు. ఏమంటున్నానంటే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గతంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో ఆయనకు మీకు కూడా తెలిసిందే యాదాద్రి లాంటి క్షేత్రాన్ని నిర్మించాడు. ఓకే. అలాంటి ముఖ్యమంత్రి ఎన్నో యాగాలు హోమాలు ఇలా బాగా తరచుగా వినిపించేవి గతంలో. రేవంత్ రెడ్డి గారు కూడా మంచివాళ్ళే, నేను అది ఏదో డైవర్షన్ చేయాలి అని కాదు, బట్ అలాంటి పూజలు హోమాలు ఏమి వినిపించలేదు. మరి నేను అదే చెప్తున్నాను, నేను డైవర్ట్ అవ్వట్లేదు. మీకు లాస్ట్ ఆన్సర్ డైరెక్ట్ వాళ్ళ మీదనే ఆన్సర్ చెప్పండి అనేది నా ఉద్దేశం. నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి. రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినట్టు చేయాలని నేను చెప్పను, కానీ ఏ రాజైనా సరే భగవత్ ఆరాధన చేయాలి. ఆయన కూర్చోకపోయినా చేయించడము చేయాలి, చేస్తున్నారు. ఆయన కూడా యాదాద్రి వెళ్ళడం, వాళ్ళ మంత్రులందరూ రకరకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూనే ఉంటారు. ఇంకా మేము కోరుకునే పండితులు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు, ఇంకా చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పడం సహజం. ఇప్పుడున్న నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం యొక్క దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఎలాంటి హోమం చేస్తే బాగుంటుంది? సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య ఆర్థిక సమస్య. మెయిన్ అదే అండి, ఆర్థిక సమస్యే. దీనికి మహాలక్ష్మి కుబేర సంపుటి ఉంటుంది. మహాలక్ష్మి కుబేర సంపుటి, చండి, గణపతి, ఈ 3 దేవతలు కుబేర మంత్రంతో సంపుటి చేస్తే గణపతి కానీ, నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను, చేయిస్తున్నాను, సక్సెస్ అవుతున్నారు. గణపతికి కుబేర మంత్రంతో సంపుటి, చండీకి కుబేర మంత్రంతో సంపుటి, లక్ష్మీదేవికి కుబేర మంత్రంతో సంపుటి చేస్తే మాత్రం 100% రాష్ట్రములో ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అప్పేం తగ్గదు రాత్రి, కానీ ఆదాయం పెరిగితే మనకు అప్పు తగ్గే అవకాశం ఉంటుంది. అది చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితి దృష్ట్యా ఇంకేమైనా చేస్తే బాగుంటుందని చెప్తారా? ఇంకా అంటే పూజలు అయితే పూజలు ఇవి చేసుకోవాలి. ఇంకా మిగతావి అంటే రానున్న రోజుల్లో విపత్తులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అవమానకరమైన పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. నిజంగానే మీరు అన్నట్టు ఇందాక రాష్ట్రానికి ఎక్కువగా అప్పుల బాధ ఒకటి ఉంది. రియల్ ఎస్టేట్ పరిస్థితులు, పరిశ్రమలు రాని పరిస్థితులు, కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితులు, ఇరిగేషన్ లేని పరిస్థితులు. ఒకప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ నడిచేది, ఇప్పుడు అలాంటి ఇరిగేషన్ లేదు. లేదంటే మూసీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారేమో బడ్జెట్ ఇవ్వలేదు కేంద్రం అని చెప్పేసి, అది కూడా ఎటుపోయిందో తెలియట్లేదు. లేదండి, ఇప్పుడు ఇది మీరు అదే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ చూడండి. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ నుంచే స్టార్ట్ అయినట్టుగా, ఆ నీడ పడ్డట్టుగా ఇప్పుడు అదే నేను అన్నది, నిందలు ఎక్కువైపోతాయి. ప్రభుత్వ పరిపాలకులకు నిందలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు అది లేదని ఇది లేదని ఒకటి ఉంటే ఇంకోటి ఎట్లా ఉండదు. అన్నీ ఉండొద్దు, బాగా ఏమన్నా రెమెడీ మీరు అన్ని కోరికలు ఎప్పుడు కేసీఆర్ గారు కాదు, ఎవరున్నా సరే అన్ని కోరికలు 100% ఫుల్ఫిల్ అవ్వడం అసంభవం. బాగా చెప్పారు గురుగారు, అది 100% ఫ్యాక్ట్ అండి. బట్ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినవి మాత్రం సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు.
అన్నీ 1 బై 1 క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇంకోటి ఆయన జాతకంలో కూడా గురువు మహారాజయోగాన్ని ఇస్తున్నాడు, స్టార్ట్ అవుతుంది. ఇటు కేసీఆర్ గారికి కూడా అర్ధాష్టమ శని పోతుంది, ఇద్దరికి యోగం స్టార్ట్ అవుతుంది. ఎట్లా లే ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇద్దరికి యోగం స్టార్ట్ అయితే ఇద్దరు సీఎం అవుతారు, అలా కాదు నా ప్రిడిక్షన్. ఆయనకున్న బ్యాడ్ టైం క్లోజ్ అయిపోయింది 2.5 years కేసీఆర్ గారికి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 9, మళ్ళీ 2.5 సంవత్సరాలు 10, మళ్ళీ 2.5 సంవత్సరాలు 11, అంటే 7.5 ఏళ్ళు విపరీత రాజయోగంలో ఉంటారు కేసీఆర్ గారు. 7.5 సంవత్సరాలు విపరీత రాజయోగంలో ఉంటారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారికి వస్తే 9, 10, 11, 3 అంటే 3 + 1 4, 5, 6, ఈయనకు కూడా 6 సంవత్సరాలు గురువు కాపాడతాడు, ఇటు శని కాపాడతాడు. 2 బలమైన గ్రహాలే ఆస్ట్రాలజీలో. ఇటు గురు పాలితము ఒక వర్గం, ఇటు శని పాలితం ఒక వర్గం. అంటే స్టేట్లో ఒక బలమైన ఫైట్ ఉండొచ్చేమో వల్ల ఉండొచ్చు. అంటే 2026 ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ తర్వాత. ఎందుకంటే అక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి వస్తాడో అప్పుడు 100% విపరీతంగా ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్లో ఉంటాయి. అది ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఎక్కువగా జాతకాలని నమ్మి ఈ మౌనం పాటించారంటారా? పోనీ మరి 100% బికాజ్ ఆఫ్ మీరు చూడండి 2.5 years ఆయనకి టోటల్ అష్టమ శని. ఆయనది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, మేష లగ్నము. ఆయన పుట్టినటువంటిది 1954లో. లగ్న స్థానం నుంచి శని తీసుకుంటే పాపస్థానంలో ఉన్నాడు. ఇంకోటి మేష రాశికి బాధకుడు శని, గుర్తుపెట్టుకోండి. అదే శని అష్టమ స్థానంలో, రాశ్యాతు తీసుకుంటే చంద్రాతు అష్టమంలోకి ఉన్నాడు, ఇటు లగ్నాతు తీసుకుంటే బాధక స్థానంలో ఉన్నాడు. అప్పుడే కరెక్ట్గా ఎఫెక్ట్ పడింది, ఆయన అపజయాన్ని పొందారు. ఓకేనా. ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆ టైంలో యోగం ఫామ్ అయింది. మీరు గమనిస్తే సడన్గా ఆయన ఎంత ప్రజాసేవ చేయాలని ఎంత మొత్తుకున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రజలు 3 monthsలో ఆయనకు యోగం అనేది స్టార్ట్ అయిన 3 monthsలో ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వితిన్ 8 months అంతే సీఎంఐ కూర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి జాతకాల్లో యోగం ఉంది. ఈ సంవత్సరం అయితే ఏమి మార్పులే ఉండవు. ఇంకోటి చాలామంది ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాల్లో ఏమో జరిగిపోతాయి, ఏమీ జరగదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. ఈ సంవత్సరం మాత్రం ఈ 100% వాట్ అబౌట్ 26 అనేది తర్వాత 2025 విశ్వవసునామ సంవత్సరంలో సీఎం ఏం మారరు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కానీ మళ్ళీ ఆయన్నే ఈ రాష్ట్రానికి తిరిగి ఏలినాటి శని వచ్చేంత వరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండవండి. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? 7.5 సంవత్సరాల తర్వాత. అసలు ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు అయితే రాజకీయ పరంగా ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు.